నమస్కారం అండి. జై శ్రీరామ్, హర హర మహాదేవ. ఈరోజు వీడియో వచ్చేసి బోనాల గురించి తెలుసుకుందామండి. అసలు వాట్ ఈస్ బోనం అనేది ముందుగా మనం తెలుసుకుందాం. బోనాలు ఎట్లా వచ్చాయి అనేది మనం గమనిస్తే 1913లో మన హైదరాబాద్లో హాస్పిటల్స్ కానీ మెడిసిన్స్ కానీ ఇలాంటివి ఏమి ఉండేవి కావు. సో అలాంటి టైంలో మనకి సడన్గా ఒక ప్లేగు అనే వ్యాధి వైరస్ రావడంతో ఆ వైరస్ మనకి హైదరాబాద్లో ఎంటర్ అయింది. సో ఎంటర్ అయినప్పుడు వీళ్ళంతా చాలా భయపడిపోయి పబ్లిక్ అంతా చాలా భయపడిపోయారు. సో ఆ టైంలో ఎలా ఉండేదంటే మార్నింగ్ అంతా మంచిగా ఉండేది పబ్లిక్, కానీ ఈవినింగ్ అయ్యేసరికి మనుషులు చాలా చనిపోతున్నారు. సో అలాంటి టైంలో మనకి ఏమయ్యేది ఏందనేది అర్థం కాలేదు. సో అప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇవన్నీ చూసి మా వల్ల కూడా కాదు అని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. సో చేతులు ఎత్తేసినప్పుడు చాలామంది చనిపోతున్నారు. అప్పుడు హైదరాబాద్లో ఎట్లా అంటే రోజుకి కొన్ని వేల మంది చనిపోయారు. సో అప్పుడు పాపులేషన్ తగ్గింది, ప్లస్ మన హైదరాబాద్ సిటీ ఎకనామీ కూడా తగ్గింది, డబ్బులు మొత్తం క్యాపిటల్ ఎంటైర్గా మైనస్ అయిపోయింది. సో ఆ టైంలో మన సిటీ అంతా అల్లకొల్లలం అయిపోయింది. సో అప్పుడు ఇక అక్కడున్న గ్రామ ప్రజలు కానీ పబ్లిక్ కానీ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇంకా మనల్ని కాపాడేది ఇంకెవరు లేరు, దేవుని మీదనే భారం వేసి మనం ఇంకా ముందుకు పోదామని చెప్పేసి ఉన్న వాళ్ళతో దేవునికి మొక్కారు. సో దేవుని కాళ్ళ మీద పడి అమ్మ మీరే కాపాడండి అని చెప్పేసి అనుకున్నాగా అప్పుడు వాళ్ళు ఏం చేశారు, దేవునికి మొక్కేసరికి సరే ఇక దేవుడికే దిక్కు అని చెప్పేసి రోజు దేవుడికి మొక్కడం మొదలుపెట్టారు. సో దేవుడికి మొక్కినప్పుడు కానీ అమ్మవారు ఎలా కాపాడింది అనేది మెయిన్ పాయింట్. సో ఇక్కడ మనకి ఏంటంటే అదే టైంలో మనకి హైదరాబాద్కి చెందిన కొందరు సోల్జర్స్ ఏం చేశారంటే ఆ సోల్జర్స్ మధ్యప్రదేశ్లో వాళ్ళు జాబ్ చేస్తున్నారు అక్కడ సెక్యూరిటీగా. సో వాళ్ళు ఇక్కడ నుంచి వాళ్ళ మధ్యప్రదేశ్లో ఉండే సోల్జర్స్ పేరెంట్స్ హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళ పేరెంట్స్ రోజు రెగ్యులర్గా ఉత్తరాలు రాసేవారు, ఇలా హైదరాబాద్ ఇలా ఉంది, ఇలా ప్లేగ్ వైరస్ వచ్చింది, సో అందరు ఇక్కడ చనిపోతున్నారు, మన ఫ్రెండ్స్ మన చుట్టాలు వీళ్ళందరూ చనిపోతున్నారు అని చెప్పేసి అక్కడికి వాళ్ళు రోజు లెటర్స్ రాసేవాళ్ళు సోల్జర్స్కి. సో సోల్జర్స్ ఏం చేశారు, అయ్యో మన హైదరాబాదు మొత్తము అల్లకల్లోలం అయిపోయింది, సో అలాంటిది కాకుండా ఉండాలని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, ఇంకా ఆలోచించి మధ్యప్రదేశ్లో ఉన్నారు కదా, మధ్యప్రదేశ్లో ఉజ్జయిని అనే ఒక క్షేత్రం ఉన్నది అమ్మవారిది. సో మహాకాళిది ఉజ్జయినిది ఒక క్షేత్రం ఉన్నది. ఆ క్షేత్రంలో వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, మనకి గవర్నమెంట్ ఏం సపోర్ట్ చేయట్లేదు, అప్పుడు గవర్నమెంట్ చేతులు ఎత్తేసింది ఇంకా. సో మనకి ఇంకేం చేయట్లేదు కాబట్టి మనం అమ్మను ఒక్కసారి గట్టిగా మొక్కుకుందామని చెప్పేసి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరు కలిసి అమ్మ మాకు ఈ ప్లేగు తక్కువ చేయి తల్లి, తక్కువ చేసినచో మేము మీకు ఖచ్చితంగా మళ్ళీ వచ్చి గుడి కడతాము, యథావిధిగా మీకు ప్రసాదం ఇవన్నీ ఎక్కిస్తామమ్మా అని చెప్పేసి అనేసరికి వాళ్ళు కొన్ని రోజులు పూజలు చేశారు ఉజ్జయినిలో. అక్కడ ఉన్న సోల్జర్స్ అందరు కలిసి పూజలు చేసి అమ్మ ఇది ఎట్లయినా తక్కువ చేయి తల్లి అని చెప్పేసి అనేసరికి మెల్లిమెల్లిగా హైదరాబాద్లో ప్లేగు వ్యాధి అనేది కంట్రోల్లోకి వచ్చింది. సో వీళ్ళు అలానే పూజలు చేశారు, వీళ్ళు ఇంకా అలానే పూజలు చేస్తుంటుంటే మనకి హైదరాబాద్లో ప్లేగు అనే వ్యాధి మొత్తం కంట్రోల్లోకి వచ్చింది. అప్పుడు ఇక్కడ హాస్పిటల్స్లో ఉన్న డాక్టర్స్ కానీ మన ప్రజలు కానీ మొత్తం ఆశ్చర్యపోయారు, ఇదేంటి ఇన్ని రోజుల నుంచి తక్కువగా ఉంది, ఇది ఎట్లా మిరాకిల్ ఇట్లా అయిందని చెప్పేసి ఆలోచించేసరికి అప్పుడు మళ్ళా ఇక్కడ ఉన్న పబ్లిక్ వాళ్ళందరూ కలిసి మళ్ళీ సోల్జర్స్కి లెటర్స్ రాసేవాళ్ళు, ఇక్కడ బాగా తక్కువైపోయింది మీరేం టెన్షన్ పడకండి అని చెప్పేసి రాశారు. సో అప్పుడు మళ్ళీ అక్కడ సోల్జర్స్ ఏం చేశారంటే మన పూజలు ఫలించాయి కాబట్టి మనం ఖచ్చితంగా మనం హైదరాబాద్కి వెళ్ళి మనము మొక్కినట్టు మనం అక్కడ గుడి కట్టాలి కాబట్టి మనం గుడి కట్టి మళ్ళీ వద్దామని చెప్పేసి అక్కడ ఉన్న సోల్జర్స్ అందరు కలిసి అక్కడ నుంచి ఉజ్జయిని నుంచి ఒక చెక్కతో తయారు చేసిన అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ సికింద్రాబాద్లో చిన్న చెక్కతో చేసిన అమ్మవారిని పెట్టి గుడి కట్టారు. సో గుడి కట్టిన తర్వాత అమ్మవారికి వాళ్ళు నైవేద్యంగా ఏం పెట్టారంటే ఒక పచ్చి కుండలో పాలలో బెల్లంతో పాటు అన్నం, ఈ 3 కలిపి అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. అది ఎలా పచ్చికుండలో చేశారు కాబట్టి అది మొట్టమొదటి బోనము సోల్జర్స్ చేతి మీదకి వెళ్ళి వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పెట్టారు. సో నైవేద్యంగా పెట్టి ఆ అమ్మవారికి ఏదైతే తొలి బోనం ఏదైతుందో అది వాళ్ళు అక్కడ సమర్పించుకొని అమ్మ మేము ప్రతిసారి ఇలానే మీకు చేస్తామమ్మా, మమ్మల్ని అందరిని మంచిగా ఉంచి
మమ్మల్ని అందరిని ఆరోగ్యంగా ఉంచు తల్లి అని చెప్పేసి ఆ రోజు చాలా ఘనంగా బోనాలు అయినాయండి. అది ఏ సంవత్సరమో కాదు, 1815వ సంవత్సరంలో వాళ్ళు గుడి కట్టి మళ్ళీ వాళ్ళకు చెక్క విగ్రహాన్ని తెచ్చి బోనాలు సమర్పించారండి. సో దీంట్లో వచ్చేసి మనకి సైన్స్ ప్రకారంగా చూసుకుంటే బోనాన్ని అలంకరించేది పసుపు అనేది బ్యాక్టీరియా, మనకి చెడు ఏం రాకుండా చూసుకుంటుంది. వేపాకు కూడా మనకు బ్యాక్టీరియా లాగానే మంచి వెదర్నిస్తుంది. సో దానిలో వచ్చేసి వేపాకు, హల్దీ, పసుపు పెడతాం కాబట్టి మనకి బ్యాక్టీరియా యాంటీ బ్యాక్టీరియల్ అవుతుంది. సో ఇందులో వచ్చేసేసి ఈ బోనం అనేది ముఖ్యంగా అమ్మాయిలు, ఆడపిల్లలు మాత్రమే ఆ బోనాన్ని ఎత్తుకొని వెళ్తారండి. ఎందుకంటే స్త్రీ శక్తి అనేది అమ్మవారు కాబట్టి అమ్మవారికి బోనము ఆడపిల్లలు మాత్రమే ఎత్తుతారండి. ఇది తెలుసుకున్నారు కదండి బోనాల గురించి. బోనాల తర్వాత మనకి మెయిన్గా ఇంకొక ఈవెంట్ ఉంటుంది. అదేంటంటే ఈ బోనాల అంత దర్శనాలన్నీ అయిపోయాక మనకి మెయిన్గా పోతురాజు విన్యాసాలు, పోతురాజుతో మనకి ఊరేగింపు చేస్తారండి అమ్మవారిని. ఆ పోతురాజులు అనగా ఏంటంటే 7 అక్కల చెల్లెలకి ఒక తమ్ముడు అండి. ఆ తమ్ముడితో విన్యాసాలు అవుతాయండి. ఇది నెక్స్ట్ వీడియో చూడండి.